హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈ రోజు మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. సో గెట్ టుగెదర్ లా ప్లాన్ చేసాము. లంచ్ అది ఉంటది. ఇక్కడ నవ్య ఆనియన్స్ కట్ చేస్తూ ఉందండి. ఆల్రెడీ నా చాలా షార్ట్స్ లో నవ్య ఎవరో చూసి ఉంటారు కదా, తను మా తోటకోళ్ళు. తను నాకు కుకింగ్ లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. చికెన్ దమ్ బిర్యానీ ఓసారి అయితే షార్ట్ రిలీజ్ చేశాను. సో కొంతమంది సిస్టర్స్ అయితే ఫుల్ వీడియో పెట్టండి అని కామెంట్ చేశారు. సో ఇన్నాళ్ళకైతే కుదిరింది. 2 కిలోస్ చికెన్ ఇలా పెద్ద పెద్ద పీసులు అయితే కట్ చేసి తీసుకొచ్చారు. 2 కిలోస్ చికెన్ కి 1.5 కిలో రైస్ అయితే వేస్తున్నాను నేను. ఫస్ట్ చికెన్ ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసుకున్న తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నీట్ గా కడిగిన చికెన్ లో పసుపు, ఉప్పు, కారం, ధనియా, జీరా పౌడర్, చికెన్ మసాలా అండ్ సాహీ బిర్యానీ మసాలా ఈ రెండు వచ్చేసి నేను ఎవరెస్ట్ దే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను డ్రై మేథీ వేస్తున్నాను. అదేనండి కసూరి మేథీ. దీని వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. చికెన్ కాస్త ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి కర్డ్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో నేను ఇక్కడైతే 4 to 5 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వేస్తున్న ఈ మసాలా వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇందులో ఆనియన్స్, టమాటో, పుదీనా, కొత్తిమీర అండ్ బిర్యానీకి యూస్ చేసే అన్ని స్పైసెస్ అయితే వేస్తాను. సో ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగానే మిక్సీ పట్టుకోవాలి. క్వాంటిటీని బట్టి మనమైతే ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలితే మనం చికెన్ కర్రీలో కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ మసాలా మిక్స్ లో నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ అండ్ ఆయిల్ వేసి చక్కగా కలుపుకోవాలండి. మీకు బిర్యానీ ఇష్టమా, పలావ్ ఇష్టమా, అది కూడా వెజ్ ఇష్టమా, నాన్ వెజ్ ఇష్టమా కామెంట్లో చెప్పేయండి. నాకైతే చికెన్ బిర్యానీ చాలా నచ్చుతుంది. ఎందుకంటే నేను చేస్తే ఇంకా నచ్చుతుంది. నేను ఇందులో కారం వేయడం మర్చిపోయానని నవ్యకైతే వేయమంటున్నాను. మీరు నాలా మర్చిపోకుండా స్టార్టింగ్ లోనే కారం వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ముక్కలకి మసాలా అయితే బాగా పడుతుంది. నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టట్లేదు, ఒక 2 అవర్స్ బయటే పెడుతున్నాను. ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ చాలానే సామాన్లు, కూరగాయలు ఉన్నాయి. అవన్నీ తీసి దీన్ని పెట్టడం అయితే ఇప్పుడు కుదరదు. సో అందుకనే బయటే ఒక 1.5 అవర్ ఆర్ 2 అవర్స్ ఇలా బయట పెట్టేస్తాను. గెస్ట్లు వస్తున్నారని చెప్పాను కదా, ఓన్లీ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానేంటి అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ బాబీని చూసే ఉంటారు నా ప్రీవియస్ వీడియోలో. తనకైతే ఖరగ్పూర్ లో జాబ్ వచ్చింది. తనకి జాబ్ వచ్చిన సందర్భంగా మా అందరికి ట్రీట్ ఇద్దాం అనుకుంది. సో బర్డెన్ మొత్తం తన మీదే పడిపోద్దని నేనైతే ఇలా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. మిగతా అన్ని ఐటమ్స్ అయితే వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. ప్రిపరేషన్ అయ్యాక అన్ని ఇక్కడికే తీసుకుని వస్తారు. సో ఇక్కడే మేమంతా లంచ్ అయితే చేసేస్తాము. ఇక్కడ నవ్య కేక్ ప్రిపేర్ చేస్తుంది. కేక్ ప్రిపేర్ చేయడం రీసెంట్ డేస్ లోనే స్టార్ట్ చేసింది, కానీ చాలా టేస్టీగా అయితే చేస్తుంది. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు బిర్యానీకి కావాల్సిన మిగతా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం బ్రౌన్ ఆనియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ కొత్తిమీర కట్ట చూసారా, 40 రూపీస్ అంట. అన్ సీజన్ లో చాలా కాస్ట్ ఉంటది. ఇక్కడైతే సీజన్ లో చాలా చీప్ గా దొరుకుతాయి కొత్తిమీర, పుదీనా అలాంటివి. ఇప్పుడే జస్ట్ మా మావయ్య గారు శ్రీవారు అయితే మార్కెట్ నుంచి ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే తీసుకుని వచ్చారు. చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి ఇక్కడ మార్కెట్. వీక్లీ 2 టైమ్స్ అయితే మార్కెట్ ఉంటుంది, థర్స్డే అండ్ సండే. ఇక్కడ మా శ్రీవారు జామకాయలు అయితే కట్ చేస్తున్నారు మసాలా పెట్టి తిందామని. నాకేంటో జామకాయల్ని అలా చూస్తే తినాలనిపించేది, కానీ ఇలా కట్ చేసి పెడితే మాత్రం తినాలనిపిస్తుంది. నా బ్యాక్ సైడ్ చూసారా, మా అత్తయ్య గారి మావయ్య గారి పెళ్ళప్పుడు ఫోటో. అది చాలా బాగుంది కదా. సండే అండ్ థర్స్డే అయితే మా ఫ్రిడ్జ్ ఫుల్ గా నిండిపోతుంది వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తో. ఇక్కడ నా బ్రౌన్ ఆనియన్స్ అయితే వేగిపోయాయి. సో పక్కన తీసి పెట్టుకుంటున్నాను. చికెన్ ని ఉడికించుకునే ముందే పాలు అది బాయిల్ చేసి ఉంచుకుంటామండి, ఎందుకంటే ఏవైనా పడుతూ ఉంటాయి కదా. ఒక్క క్షణం అటు చూసానో లేదో పాలైతే పొంగిపోయి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. చికెన్ నియర్లీ 1.5 అవర్ అయితే మ్యారినేట్ అయ్యిందండి. ఇలా డైరెక్ట్ గా స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. కాసేపు హై ఫ్లేమ్ లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెడతాను. ఒక 60% కుక్ అయితే సరిపోతుందండి చికెన్. మసాలాలు, స్పైసెస్, ఆయిల్ అన్ని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, మంచి అరోమా అయితే ఈ స్టేజ్ లో వస్తుందండి. చాలా బాగుంటుంది ఈ అరోమా. చికెన్ ని దమ్ పెట్టాక కాసేపు అయితే ఉడుకుతుంది కదా, ఈ స్టేజ్ లో మరీ ఎక్కువగా కుక్ చేసుకోకుండా ఒక 60% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దమ్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ లో కాస్త గ్రేవీ ఎక్కువగానే ఉండాలండి, అప్పుడే మనకి చికెన్ జ్యూసీగా ఉంటుంది. 2 కిలోస్ చికెన్ కి 1.5 కిలో రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా ఇండియా గేట్ బాస్మతి రైస్ నే యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే. ఆల్రెడీ హాఫ్ రైస్ ప్యాకెట్ ఉందన్నమాట. ఇంకా ఈ 1 కిలోది కూడా వేసుకుంటున్నాను. 1.5 కిలో అయితే అయిపోయింది నాకు. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా ఈ ఇండియా గేట్ బాస్మతి రైస్ తోనే చేస్తానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సన్నగా పొడుగ్గా ఉంటది బియ్యం అయితే. ఈ బాస్మతి రైస్ ని ఒకసారి నీట్ గా వాష్ చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ అలా నానబెట్టుకోవాలి. ఇదేనండి మా బిర్యానీ పాట్. చాలా పెద్దగా ఉంది కదా, దీనిలో అయితే 3 కిలోస్ వరకు బిర్యానీ చేయగలను. చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. పక్కన కుక్కర్ లో రైస్ కూడా పెట్టేశాను. రైస్ అండ్ రసం అయితే పెట్టాను, పిల్లలు ఎవరైనా వేసుకుంటారేమోనని. బిర్యానీని చాలా లేట్ గా ధీమాగా ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే చల్లగా అయితే టేస్ట్ బాగోదు కదా. ఈ లోపు మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చేసారండి. తనే నా ఫ్రెండ్ బాబీ. బాబీకి ఒక పాప ఉంటుంది, చాలా క్యూట్ గా ఉంటుంది. తనే గుంజన్.
రెగ్యులర్ గా కలిసే మాకే చూసిన ప్రతిసారి కొత్తగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఏడుస్తుంది. ఒక 1 అవర్ తర్వాత అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఏమేమి ప్రిపేర్ చేసి తీసుకొచ్చారో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిమ్మకాయలు అయితే వాళ్ళ చెట్లో అయ్యాయంట. ఇదైతే మిక్స్ వెజిటబుల్ కర్రీ. ఇందులో ప్రాన్స్ కూడా వేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది అరటి చెట్టు దవ్వతో చేసిన కూర. ఎప్పుడైనా తిన్నారా అరటి దవ్వతో చేసిన కూర? ఇదైతే ఆంటీ చేసే వాటిలో స్పెషల్ స్వీట్ అన్నమాట, రస్మలై. ఇంకా పన్నీర్ కర్రీ. ఇదైతే ఆంటీ చేసే స్పెషల్ చికెన్ కర్రీ. చాలా వేడిగా ఉంది. ఇప్పుడే చేసి జస్ట్ బాక్స్ లో వేసారంట. బాక్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇన్ని కూరలు చేసి తీసుకొచ్చారండి. ఈవెన్ స్వీట్ కూడా చేసి తీసుకొచ్చారు. చెప్పాను కదా, మమ్మల్ని చూసిన ఆనందంలో కాసేపు అయితే గుంజన్ ఏడుస్తుంది. ఇప్పుడు అదే చేస్తుంది. చికెన్ అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా రైస్ కోసం అయితే వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. అలా కాసేపటికైతే సెట్ అయింది. చాక్లెట్ ఇస్తే వాళ్ళ అమ్మమ్మ ఒళ్ళో కూర్చొని తింటూ ఉంది. అవి రోలో बेबी तेरा आंख दिखाओ, काजल दिखाओ. वाव. రైస్ కోసం వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను కదా, అది కూడా మరిగిపో వస్తుందండి. ఇందులోనే నేను సాల్ట్, కొన్ని స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా, ఆయిల్ అండ్ నానబెట్టుకున్న రైస్ కూడా వేసి కాసేపు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. చికెన్ ని 60% కుక్ చేసుకున్నాం కదా, ఇక్కడ రైస్ కూడా 60% బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే దమ్ పెట్టిన తర్వాత మిగతాదైతే కుక్ అవుతుంది. రైస్ అయితే కుక్ అయిపోయింది కదా, వాటర్ అయితే సెపరేట్ చేసేయాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకున్న అదే పాట్ లో ఇప్పుడు దమ్ కూడా పెట్టుకుంటున్నానండి. రైస్ నంతా రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ కొంచెం ఘీ వేసుకుంటున్నాను. తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి. కింద లేయర్ మొత్తం చికెనే వేసుకుంటున్నాను. ఎందుకంటే 60% బాయిల్ చేసుకున్నాం కదా. చికెన్ ని మొత్తం వేసుకున్నాక కాస్త గ్రేవీ కూడా వేసుకోవాలండి. ఇంకాస్త గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అది నేను తర్వాత యూజ్ చేస్తాను. ఇలా చికెన్ అంతటిని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ రైస్ కూడా విడివిడిగా వేస్తూ ఉన్నాను. ముద్దగా ఒక్క దగ్గరే వేయడం లేదు. ఇలా విడివిడిగా వేస్తే ఫ్లేవర్స్ అన్ని వచ్చి బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్. నేను ఇందాక గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా ఇక్కడ ఒక లేయర్ గా వేస్తూ ఉన్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఇదే ప్రాసెస్ ని ఒక 2 టైమ్స్ అయితే రిపీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్, లాస్ట్ లో కాస్త సాహీ బిర్యానీ మసాలాని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా లేకపోతే ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బానే ఉంటుంది. లాస్ట్ లో ఇంకాస్త ఘీ వేసి ఒక 20 to 30 మినిట్స్ అయితే దమ్ పెట్టుకోవాలండి. ఈ బిర్యానీ పాట్ కి మూత అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఎటువంటి ఆటాతో నేనైతే కవర్ చేయట్లేదు. చికెన్ బిర్యానీ అయినా మరే బిర్యానీ అయినా సైడ్ నా పెరుగు రైతా ఉండాల్సిందే. బిర్యానీని దమ్ పెట్టొచ్చి ఇలా అందరితో కూర్చున్నానండి. వీళ్ళతో మాట్లాడితే భలే ఫన్నీగా ఉంటుంది. మా జిషా అండ్ గుంజన్ అయితే ఫోన్ లో మునిగిపోయారు. బిర్యానీకి దమ్ పెట్టొచ్చి 30 మినిట్స్ అయితే అయిపోయింది. ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదండి. ఈ బిర్యానీ అరోమా అయితే మా హాల్ వరకు వస్తుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఒక్కసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. నువ్వు ఒక బిర్యానీ స్టాల్ పెట్టుకో, హ్యాపీగా బతికేస్తావు అంటున్నారు మా శ్రీవారు ఇక్కడ. అదేదో మూవీలో నయనతార చెప్పినట్లు బిర్యానీ అంటే ఒక ఎమోషన్. స్టార్టింగ్ లో అయితే నాకు అసలు బిర్యానీ నచ్చేది కాదు. నేను వండడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే తెగ నచ్చేస్తుంది. ఎప్పుడైనా బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు ఇంట్లో తయారు చేసిన ఘీ లేదా ప్యూర్ ఘీని యూజ్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ మా పాప తిన్నాకే మేము తింటాము. సో తనకైతే ఫస్ట్ పెరుగన్నం తినిపించేస్తుంది. బిర్యానీ అలాంటివి తినదు తను. తర్వాత మావయ్య గారు, జిషా, దర్శ్ కూడా తినేశారు. ఇక్కడ నవ్య చేసిన కేక్ కూడా ప్రిపేర్ అయిపోయింది. హార్ట్ షేప్ లో భలే క్యూట్ గా కనిపిస్తుంది. బయట కొనుక్కునే కేక్స్ కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే కేక్స్ అంటేనే నాకు చాలా ఇష్టం. టేస్ట్ బాగుండడమే కాకుండా చాలా హెల్దీ కదా. ఇంకా అందరికి వడ్డించి మేము కూడా భోజనానికి కూర్చున్నాం. అందరికి టేబుల్ మీద అవ్వదని ఇలా కిందన కూర్చున్నాం. ఇలా అందరితో కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుతూ తింటే నాకైతే చాలా ఇష్టం. నేను చేశానని కాదు కానీ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక్క బిర్యానీయే కాదు, ఆంటీ తెచ్చిన ప్రతి ఐటమ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఫుల్ గా లాగించేసాం. ఇదేనండి ఆంటీ తెచ్చిన రస్మలై స్వీట్. దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా భోజనాలు కంప్లీట్ అయిన వెంటనే జిషా, గుంజన్ అయితే ఇలా డాన్సులు చేస్తున్నారు. తిన్నది చాలా తక్కువ గానీ గెంతేది మాత్రం చాలా ఎక్కువ. మా గుంజన్ బేబీకి అయితే 2 years కంప్లీట్ అయిపోయింది. చాలా యాక్టివ్. భాషతో సంబంధం లేకుండా చాలా యాక్టివ్ గా డాన్సులు అయితే చేసేస్తుంది. మన పాప అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. లాస్ట్ లో డైలాగ్ చూడండి. అల్లు అర్జున్ ని చూసిన వెంటనే తగ్గేదే లేదు, హిందీ వర్షన్ జుకేగానై అని సైన్ చేసి మరీ చూపిస్తుంది. మా సండే అయితే హ్యాపీగా ఫన్నీగా గడిచిపోయింది. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.